మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శనికుంట మత్తడిని పేల్చివేసిన కూలీలను వదిలి పేల్చివేతకు ఆజ్యం పోసిన అధికార పార్టీ నేతలకు అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నాయకుడు రాజా రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా గురువారం రోజున శనికుంట చెరువు మత్తడి బాంబులు పెట్టి ధ్వంసం చేసిన ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం చెన్నూరు పట్టణంలోని చెన్నూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన చెరువు మత్తడిని అధికార పార్టీ నేతలు కుట్ర పని ధ్వంసం చేయడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. చెన్నూరులో బాల్క సుమన్ హయాంలో చెరువులను అభివృద్ధి చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో చెరువులు పేలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మున్సిపల్ కౌన్సిలర్లు రెవెల్లి మహేష్, తుమ్మా రమేష్, జగన్నాథులు శ్రీనివాస్, దోమకొండ అనిల్, బీఆర్ఎస్ నాయకులు ఎండి ఆరిఫ్, బోగే భారతి, నాయని సతీష్, మేడ సురేష్, తిరుపతి సురేష్, తాడికొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా శుభ సాయంత్రం. ఏదైతే చెన్నూరు మండలంలోని చెన్నూరు పట్టణంలో శనగకుంట చెరువు ఏదైతే ఉందో దాని మత్తడిని గత 2-3 రోజుల క్రితం బాంబు పెట్టి పేల్చడం జరిగినది. ఈ బాంబు పెట్టి పేల్చిన తర్వాత ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో తక్షణమే ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పెద్ద నాయకులకి వారు చెప్తే ఎలా చేయాలి అని ఆలోచించి 2-3 రోజుల తర్వాత ఈరోజు దాన్ని అతి వేగంగా ఏదో క్షుణ్ణంగా పరిశీలించినట్టు ఏసీపీ గారు, సిఐ గారు చెన్నూరు పట్టణానికి వచ్చి ఒక అమాయక ప్రజల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతూ దాంట్లో ఉన్నటువంటి 3 దళితులని ముఖ్యంగా వారిని అరెస్ట్ చేసి 2 రోజుల నుండి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగినది. నేను ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి నేను ఇటు పోలీస్ శాఖని అలాగే ఎవరైతే ఈ కాంగ్రెస్ బడా నాయకులు ఉన్నారో అక్కడ వెంచర్ వేసుకొని ఎవరైతే ఈ సిరిస గ్రామానికి చెందినటువంటి గుడిసెల బాపురెడ్డి అని ఎవరైతే ఉన్నారో అక్కడ వెంచర్ వేసి ఆ వెంచర్ లో ఆ బ్యాక్ వాటర్ వచ్చి ఆ వెంచర్ తడిస్తే అమ్ముడు పోదు అనే ఒక ఉద్దేశంతో ఒక మత్తడిని కొట్టించిన సంగతి యావత్ ప్రజానికానికి తెలుసు. అసలు కొట్టించిన అతను, బాంబు పెట్టించిన అతన్ని ఈ యొక్క దుశ్చర్యకి పాల్పడిన ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో అని ఆ రోజు వర్షం పడుతుంటే ఎక్కడ ఏమి సదుపాయాలు లేకుండా వాళ్ళ ప్రాణానికి బలంగా పెట్టి ఆ రోజు వెళ్లి దానికి అందరు అధికారుల సమక్షంలో, పోలీస్ వాళ్ళ సమక్షంలో అక్కడ చిన్న ఒక ఫీట్ ఇంటూ ఫీట్, 2 ఫీట్ ఇంటూ 2 ఫీట్ అని వాళ్ళని అడిగి మరి చిన్నగా అక్కడ ఒకటి డ్రిల్ మిషన్ తోని డ్రిల్ చేసి ఆ నీరుని కొంచెం తీయడం జరిగినది. ఆ తర్వాత ఆ వెంచర్ కి సంబంధించిన వ్యక్తుల లేకపోతే ఒక షాడో ఎమ్మెల్యే అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి చెన్నూరులో ఉన్న ఒక బడా నాయకుడు అతను ఎవరో తెలియదు కానీ వీరి కనుసంధానంలో అక్కడ ఉన్నటువంటి ఆ మత్తడికి బాంబు పెట్టి పేల్పించిన సంగతి యావత్ ప్రజానికానికి తెలుసు. కానీ దురదృష్టవశాత్తు వీరి వెనకాల ఈ యొక్క చెన్నూరు ఎమ్మెల్యే, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉండి ప్రజాపాలన అనే పేరుతోని ప్రజల్ని వంచిస్తూ ప్రజల్ని మరీ ముఖ్యంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి పేద దళితులని ఈ రోజు అన్యాయంగా బలిపశువులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది నాయకులు వివేక్ వెంకటస్వామి ఇంటికి వెళ్లి అక్కడ నుండి డైరెక్షన్ లో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు పనిచేయడం నిజంగా చాలా బాధాకరం అని చెప్తా ఉన్నాము. మేము పోలీస్ శాఖ వారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు కూడా అట్లాంటి అన్యాయానికి బాంబు పెట్టి పేల్చిన సంఘటనలో నిజంగా ఇన్వాల్వ్ అయింటే వారు ఏ పార్టీ అయినా, ఎంత పెద్ద మనిషి అయినా వారిని ఖచ్చితంగా మీరు క్షుణ్ణంగా పరిశీలించి వారిని బయటికి తీయాల్సిందే, వారికి కఠినంగా శిక్షించాల్సిందే తప్ప మీరు ఒక ఎమ్మెల్యే చెప్తానో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు చెప్తానో విని దయచేసి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులని పట్టుకొని తప్పుడు కేసు బరాయించి అమాయక దళితులని బలిపశువులు చేయొద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఇంకో కొంతమంది అవివేకవంతులు, వారికి ఏమి తెలియదు, ఏదో మాట్లాడాలి, ఆ ఎమ్మెల్యే దగ్గర 4 మార్కులు కొట్టేయాలి, ఈ లోకల్ ఉన్న లీడర్ దగ్గర 4 మార్కులు కొట్టేయాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు చేయించిందంటాడు. కొంచెమన్నా తలకాయ ఉండాలి అలాంటి వ్యక్తులకి. అసలు బాల్క సుమన్ గారు నియోజకవర్గంలో ప్రజలకైనా మంచి చేద్దాం ఆలోచించింది కానీ ఏ రోజు కూడా ప్రజల్ని నష్టపరచాలని ఏ రోజు ఆలోచించలేదు. నిజంగా ఇట్లాంటి చర్యలు చేయాలనుకుంటే మరి బాల్క సుమన్ గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు పరిపాలించిన ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఎందుకు ఒక్క బాంబు కూడా పేలలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలాంటి అనవసరమైన మాటలని ఒక దళిత మాజీ ఎమ్మెల్యే పైన అలసుగా మాట్లాడుతూ, చులకనగా మాట్లాడుతూ ఇంకొకసారి ఫేక్ మెసేజ్లు, ఈ ఫేక్ ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా